ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్లారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని ఫాలో అవుతూ ఉండండి. మరి మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజు యొక్క వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2-3 వచనములు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం చదువుకున్నాం కదా. చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగుని చూచుచున్నారు. మరణఛాయగల దేశ నివాసులు వారి మీద దేవుని యొక్క వెలుగు, అరుణోదయ వెలుగు ప్రకాశించటం జరుగుతూ ఉంది. అంతేకాక దేవుడు ప్రజలను వృద్ధి చేయబోతున్నాడు. వృద్ధి అవుతున్నటువంటి ప్రజల్లో ఆయన సంతోషమును సహితము విస్తరింపచేయుచున్నాడు. ఈ ఉదయకాలం ప్రభు ఇస్తున్న వాగ్దానం ఇది. ఏంటి అంటే, ఈరోజు వరకు ఒకవేళ చీకటిలో ఉన్నావా, బలహీనతల మధ్యలో ఉన్నావా, పోరాటముల మధ్యలో ఉంటున్నావా, శ్రమలు అనే చీకటి నిన్ను ఒకవేళ అలుముకొని ఉన్నాయేమో. అయితే ఈ ఉదయకాలం ప్రభు అంటున్నాడు, చీకటిలో నడుస్తూ ఉన్న నీకు ఇక గొప్ప వెలుగు నీవు చూడబోతూ ఉన్నావు. మరణఛాయలో ఉన్న నీకు గొప్ప జీవాన్ని, కృపను దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అంతేకాక నిన్న ఆయన విస్తరింప చేయబోతున్నాడు. నీకు సంతోషాన్ని వృద్ధి చేయబోతూ ఉన్నాడు. సంతోషంతో నిలబెట్టబోతున్నాడు. ఈ యొక్క మాట ప్రభువైన యేసుక్రీస్తు వారి నిమిత్తము ప్రవచనం రీతిగా చెప్పబడినటువంటి మాట. ఆయన ఈ లోకంలో జన్మించటము ద్వారా చీకటిలో ఉన్నటువంటి మానవాళి అంతటికీ గొప్ప వెలుగుని ఆయన అనుగ్రహించాడు. ఆయనే గొప్ప వెలుగుగా ఈ లోకానికి వస్తూ ప్రతి మనుషుని ఆత్మను ఆయన వెలిగించాడు అని మనం చదువుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి మనకు వెలుగుని అనుగ్రహించిన దేవుడు. కాబట్టి మరి ప్రభుని ఎరగని బిడ్డగా ఈ యొక్క వాగ్దానాన్ని చూస్తూ ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నిజమైన వెలుగు. ఆయన రావటము ద్వారా ఈ లోకంలో మరి వెలుగును ఆయన అనుగ్రహించాడు. అంతేకాక మరణ ఛాయలో ఉన్నటువంటి మనకు నరకమే మన యొక్క క్రియలను బట్టి, నరకమే మన అంతము, మరణమే రెండవ మరణమే అన్నట్లుగా ఉన్న మన జీవితాల్లో ఆయన తన బలియాగము ద్వారా ఏం తీసుకొని వచ్చినాడు అంటే జీవాన్ని మనకు అనుగ్రహించాడు. మరణ ఛాయలో ఉన్న మనకు జీవం, చీకటిలో ఉన్న మనకు వెలుగు. అంతేకాక మనల్ని ఆయన విస్తరింప చేయబోతున్నాడు. మనకి సంతోషాన్ని మరి వృద్ధి చేయబోతున్నాడు. రక్షణ పొందే సంఖ్య నీ జీవితంలో అది వృద్ధిలోనికి రాబోతుంది. తద్వారా నీకు సంతోషం. ప్రభు వైపు చూచువారు అనేకులని ఆయన ఈ సంవత్సరం లేవనెత్తబోతున్నాడు. కనుక రక్షణ విషయమై, మరి ఆత్మ సంబంధమైన కార్యముల విషయమై కనిపెడుతున్న నీకు, ఆరోగ్య విషయమై, మరి ఆర్థిక విషయముల అన్నిటి కొరకు దేవుడు వెలుగునివ్వబోతున్నాడు. రక్షణను, జీవాన్ని ఇవ్వబోతున్నాడు. నీ సంతోషాన్ని విస్తరింప చేయబోతున్నాడు. నిన్ను వృద్ధిలోనికి ఆయన తీసుకొని రాబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉందాం, భయపడొద్దు. ఈ క్రిస్మస్ నూతన సంవత్సరం మొదలుకొని దేవుడు ఇస్తూ ఉన్నటువంటి వాగ్దానములన్నీ మన జీవితాల్లో ఆయన నెరవేర్చబోతున్నాడు. కనుక మనము ప్రార్థనాపూర్వకంగా ప్రతి మాటను రిసీవ్ చేసుకుందాం. వెలుగునివ్వబోతున్నాడు ఆయనే వెలుగు, జీవాన్ని ఇవ్వబోతున్నాడు ఆయనే జీవం. నీ జీవితంలో ఒకవేళ రక్షణ పొందిన వ్యక్తివిగా నువ్వు ఉన్నట్లయితే ఇంకను నీలో ఒక ఉజ్జీవాన్ని, ఆత్మ సంబంధమైన బలాన్ని, ఆత్మ సంబంధమైన వృద్ధిలోనికి నిన్న ఆయన తీసుకొని రాబోతున్నాడు. కనుక జయకరమైన జీవితాన్ని సంవత్సరం మొదలుకొని దేవుడికి మనకు దయచేయబోతున్నాడు, వృద్ధి చేయబోతున్నాడు, సంతోషంతో మనల్ని నింపబోతున్నాడు. కాబట్టి ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ప్రభువుని బట్టి నిశ్చయముగా, నిర్భయంగా ఈ లోకంలో మనం జీవిద్దాం. ఎందుకు అంటే మనకి ఒక నిత్యమైన స్వాస్థ్యాన్ని ఇవ్వడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ లోక సంబంధమైన పోరాటాలు, వ్యతిరేకతలు, సమస్యలను బట్టి ఎంత మాత్రం జడియొద్దు, భయపడొద్దు. కానీ ప్రభు వైపు చూస్తూ ముందుకి కొనసాగిపో. ఆయన నీకు వెలుగు, జీవం, సంతోషం, వృద్ధిని ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరునుగాక. కాబట్టి మరి మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులందరికీ కూడా ఈ వాగ్దానాన్ని ఇప్పుడే మీరు షేర్ చేయండి. ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి. ఏది ఈ దినం వాగ్దానం చేస్తున్నాడు అంటే వెలుగును, జీవమును, వృద్ధిని, సంతోషాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కనుక వీటన్నిటిని కూడా మనం విశ్వాసంతో రిసీవ్ చేసుకుందాం. ఆ మాటను పలుకుదాం, చెప్దాం, ఒప్పుకుందాం. హృదయంతో, నోటితో పలుకుదాం. దేవుడి సమృద్ధిని, జీవాన్ని, వెలుగును, కృపను మనందరికీ రెండింతలుగా దయచేయును గాక. ఆమేన్. ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన.
స్తోత్రం ప్రభువా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. అతి శ్రేష్టమైన రీతిలో ప్రభువా మరి క్రిస్మస్ సందర్భంగా తండ్రి మా అందరితో మీరు మాట్లాడుచున్నారు. ఈ ఉదయకాలం అతి శ్రేష్టమైన నీ వాగ్దానమును బట్టి వందనములు తండ్రి. అయ్యా చీకటిలో నడుచువారు గొప్ప వెలుగు చూచుదురని, మరణాఛాయలో ఉన్నవారు ప్రభా వారి మీద వెలుగు ప్రకాశించునని, అయ్యా నీవు జనములను ప్రభువా వృద్ధి చేయుదువు, వారి సంతోషమును విస్తరింపచేయుదు అని ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. నీ బిడ్డలందరి జీవితంలో నీ వెలుగు కలుగును గాక, నీ జీవం వారి మీద దిగును గాక, నీ గొప్ప వెలుగు నాయన ప్రతి జీవితముల మీద యేసు నామములు ఇది మొదలుకొని ప్రకాశించునుగాక. ఇక నువ్వు నీ బిడ్డలు ప్రభా విస్తరించాలి, వారి సంతోషం విస్తరించాలి, వారు నాయన వృద్ధిలోనికి రావాలి. ఆత్మీయ జీవితాల్లో వృద్ధిని కలగజేయండి, భౌతిక సంబంధమైన విషయాల్లో వృద్ధిని దయచేయి. ఆర్థికంగా ఎవరెవరు పట్టబడ్డారో, చిక్కుల్లో ఉన్నారో, బంధకాల్లో ఉన్నారో, ఇదిగో ప్రభ నిశ్చయంగా వారికి వృద్ధి కలుగును గాక. శాపం ప్రభ కొట్టివేయబడాలి, ఆశీర్వాదము దీవెనని బిడ్డలకు దయచేయబడును గాక. తెలిసి తెలవకు చేసిన పొరపాట్లు క్షమించండి. క్రిస్మస్ సందర్భంగా నీ బిడ్డలు అందరూ ప్రభా తిరిగి నాయన నీ తట్టు మేము చూస్తూ ఉన్నాం. అయ్యా నిశ్చయంగా మా జీవితాల్లో నీ గొప్ప వెలుగు, నీ ఉజ్జీవం ప్రభువా, నీ యొక్క తండ్రి ఆనందం, నీవిచ్చే సమాధానం నీ బిడ్డలందరి జీవితాల్లోనికి దిగి వచ్చును గాక. ఎవరెవరు ప్రభా రక్షణ లేని కుటుంబాలు ఉంటున్నాయి, ఇదిగో ప్రభా జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబాల్లో ఈ నూతన సంవత్సరం నాయన రక్షణ కార్యం జరుగును గాక. నీ తట్టు వారు చూచెదరగాక, నీ వెలుగు వారి జీవితాల్లో ప్రకాశించును గాక. చీకటి మరణ ఛాయ కొట్టివేయబడును గాక. జీవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీస్ ప్రభా సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ఎవరెవరి జీవితంలో ఆత్మ సంబంధంగా చీకటి ఆవరించిందో కొట్టివేయబడాలి. ఈ నూతన సంవత్సరం మొదలుకొని వారికి దీవెన, నీ గొప్ప వెలుగు, నీ జీవం వారి జీవితాల్లో దిగి వచ్చును గాక. సంతోషంను వృద్ధిని అటు బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రతి సమస్య విషయమైన బిడ్డలందరికీ విడుదల కలగాలయ్యా. బ్లాక్డ్ అమౌంట్ ద్వారాలు తెరవబడాలి, ప్రతి గలిబిల నుంచి విడుదల, అన్ని విషయాలను బిడ్డలకు దీవెన ఆశీర్వాదం అనుగ్రహించమని నీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం ఆయన ఉదయకాలం మనకు వెలుగును, జీవాన్ని, సంతోషాన్ని, వృద్ధిని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ వాగ్దానాన్ని మనం రిసీవ్ చేసుకుందాం. మరి అనేక సెమీ క్రిస్మస్లు మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం, దేవుని సన్నిధిలో సంతోషిస్తూ ఉన్నాం. మీ సంతోషం ఇంకా ప్రభు నామములో వృద్ధి అవును గాక, రెండింతలు అవును గాక. ఉన్నతమైన దీవెనలు, ఆశీర్వాదములు ఈ నూతన సంవత్సరం, రాబోతున్న సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించును గాక. కాబట్టి అందరం సంతోషిద్దాం, ప్రభు నామాన్ని స్తుతిద్దాం. మరి ఈ వాగ్దానాన్ని మీరు ఇప్పుడే లైక్ చేయండి. మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులు అందరికీ కూడా ఈ ఉదయకాలమే ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. తద్వారా అనేకులు దీవించబడుదురు గాక. ఆ యొక్క ప్రతిఫలాన్ని దేవుడు మీ కుటుంబాలకు దయచేయబోతూ ఉన్నాడు. కనుక ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. దేవుడు మనలను, మన కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.